బాగుందండి. రికార్డ్ గురించి నేను ఏం మాట్లాడలేదు, అది ఫస్ట్ డే చూపిస్తున్నారు కదా, రికార్డ్స్ డెఫినెట్ గా బాగుంటాయి. ఐ డోంట్ నో అబౌట్ దట్, నాకు తెలియదు అండి. మూవీ సూపర్ ఉంది, చాలా బాగుంది. అంటే మేబీ కొంచెం కొంతమందికి ఏంటంటే గ్రాఫిక్స్ అనేవి చిన్నపిల్లలు ఇష్టపడతారు కదా, వాళ్ళకి గ్రాఫిక్స్ నచ్చకపోవచ్చు, కానీ గ్రాఫిక్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద లేని నెక్స్ట్ లెవెల్ ఉంది. బట్ వాచ్ ఇట్ ఇన్ 3D. 2Dలో చూసి గ్రాఫిక్స్ ని జడ్జ్ చేయకండి, వాచ్ ఇన్ 3D అండ్ బెస్ట్ 3D థియేటర్ ఆల్సో. మూవీలో నెగిటివ్ పాయింట్స్ ఏం లేవండి. నెగిటివ్ పాయింట్స్ అంటూ అంటే కొంచెం స్క్రీన్ క్వాలిటీ బాగాలేదు ఇక్కడ, అంతే. మూవీలో కాన్సెప్ట్ సూపర్ ఉందన్న సినిమా. నచ్చిందంటే ఒక మెసేజ్ ఇచ్చింది కదా, మెసేజ్ ఇచ్చింది కదా అన్న, పక్షులు చనిపోతున్నాయి అని చెప్పి. దానికి పార్ట్ 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అబ్బా సూపర్ అన్న, వెయిటింగ్ ఫర్ పార్ట్ 3. వన్ టైం చూడొచ్చు, చిన్నపిల్లలకైతే బాగా వస్తుంది. కార్టూన్ లా ఉంది కానీ పర్లేదు, వన్ టైం చూడొచ్చు. చిన్నపిల్లలు కంపల్సరీ వెళ్తారు ఒకసారి. విజువల్ ఎఫెక్ట్స్ అన్ని హాలీవుడ్ మూవీ రేంజ్ లో ఉన్నాయి, పర్ఫెక్ట్, నో డౌట్. రజనీకాంత్ యాక్టింగ్ అనేది కానీ, అక్షయ్ కుమార్ సీన్ 3.0 వచ్చిన తర్వాత కొంచెం మూవీ ఇంట్రెస్టింగ్ వచ్చింది, మధ్యలో డల్ అయింది. గ్రాఫిక్స్, స్టోరీ కూడా అంటే ఒక మెసేజ్ ఉంది, అది మాత్రం పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారు. అంటే రికార్డులు కొలవడం డౌటే కానీ పర్లేదు, నడుస్తుంది. 70% వచ్చి బాహుబలి రికార్డు కష్టమండి, ఇంపాసిబుల్. సినిమా ఎట్లుందన్నా? సినిమా ఎట్లుందంటే ఒక్కసారి చూడొచ్చు అన్న. ఇక పాజిటివ్గా చెప్తా, ఇప్పటిదాకా నెగిటివ్ చెప్పినా కదా, ఒక్కసారి చూడొచ్చు సినిమా, అంతే. ఏమైంది, బాగుంది కదా అన్ని విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది. నేను అంటే అది ఎక్కువ దాన్ని ఏమంటారు, ఎంజాయ్ చేయలేకపోయినా మూవీని, అంత టెక్నాలజీని దాన్ని దీన్ని ఎంజాయ్ చేయలేకపోయినా. సింపుల్ గా నాకు అర్థమైన కాన్సెప్ట్ ఏంటంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ అబౌట్ రేడియేషన్, ఇది మన సెల్ టవర్స్ వాటి వీటి గురించి ఏదో ఒక మెసేజ్. శంకర్ అంటే మెసేజ్ ఓరియంటెడ్ కాబట్టి ఒక మెసేజ్ ఇచ్చిండు, అంతే. అంతకు మించి ఇంకా సినిమాలు చెప్పడానికి వెళ్ళలేదు. రికార్డ్స్ ఇంకా ఇంకోటి చిన్నపిల్లల మూవీ అంటే చిన్నపిల్లల మూవీ, నిజంగానే చిన్నపిల్లల మూవీ. ట్రాన్స్ఫార్మర్స్ కి అక్కడ వాళ్ళకి అర్థం కాదు కాబట్టి రజనీకాంత్ ట్రాన్స్ఫార్మర్స్ ఎట్లేసి అట్లా. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on iFi Network. For more interesting videos and film updates, please subscribe to iFi Network. Hi, nenu mi Madhunandan. Please subscribe to iFi Network and please support iFi Network.